శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. ఈ వారం రాశి ఫలితాల గురించి చెప్పుకోవాలి అంటే ముందుగా గ్రహస్థితులు చాలా అద్భుతంగా ఉన్నాయండి. మేషరాశిలో కుజుడు స్వస్థానము, వృషభ రాశిలో రవిచంద్రులు చంద్రుడి ఉచ్చ, అలాగే మిథున రాశిలో బుధుడు స్వస్థానము, ఇక కర్కాటక రాశిలో శుక్రుడితో పాటు ఉన్నటువంటి గురువు గారు ఉచ్చరాశ, కేతు వచ్చేసి సింహరాశి, రాహు గారు వచ్చేసి కుంభరాశి, ఇక శని గారు మీనరాశిలో ఉంటూ ఉండగా వారాంతంలోకి వెళ్ళేటప్పటికి చంద్రుని యొక్క సంచారము సింహరాశిలోకి వచ్చి ఉన్నది, అలాగే రవి గారి యొక్క సంచారము మిథున రాశిలోకి వచ్చి ఉన్నది. ఇక్కడ బుధ ఆదిత్య యోగం ఏర్పడి ఉన్నది. అలాగే 4 గ్రహాల యొక్క ఉనికి చాలా అద్భుతంగా ఉంటూ ఉన్న కారణం చేత, అంటే కుజుడు గాని, చంద్రుడు గాని, బుధుడు గాని, గురువు గారు గాని చాలా అత్యద్భుతంగా ఉన్న కారణం చేత ఈ వారం గ్రహస్థితులు చాలా చాలా ఉపయోగకరమైనటువంటి మేలు జరిగేటటువంటి ఫలితాలను ఇస్తూ ఉన్నాయని చెప్పడంలో ఎటువంటి ఆశ్చర్యము లేదు. అలాగే గురు శుక్రుల కలయిక మంచి ధనయోగాలని ఇస్తూ ఉంటుంది. 2 శుభగ్రహాలు కర్కాటక రాశిలో చంద్ర రాశిలో కలిసేయంటే చంద్రుడు అందరికీ కూడా మిత్రుడే అవడానికి గురువర్గంలోని వారైనప్పటికీ చంద్రుడికి శత్రువులు ఎవరూ లేరు. కాబట్టి ఈ శత్రుక్షేత్రం కాకుండా ఉన్నది మిత్రక్షేత్రంలో గురు శుక్రుల కలయిక చాలా అత్యద్భుతంగా ఉంటూ ఉండగా, రవిచంద్రుల కలయిక ఇక్కడ ఒక పరస్పర విభిన్నమైనటువంటి ఫలితాలను సూచిస్తోంది. రవి గారు చంద్రుడు ఇద్దరు కలిసినప్పుడు చంద్రుని యొక్క కాంతి తగ్గిపోయి రవి యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కానీ ఇక్కడ చంద్రుడు ఉచ్చలో ఉంటున్న కారణం చేత అది అమావాస్య తిథిని సూచిస్తూ ఉన్నప్పటికీ కూడా చాలా బలమైనటువంటి ప్రభావం ఉంటుంది. ఆ రోజున ఈ ప్రకృతి మీద చాలా అద్భుతమైన ప్రభావం సూచిస్తూ ఉంటుంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక దృష్టుల విషయానికి వస్తే శని గారి యొక్క తృతీయ దృష్టి రవిచంద్రుల మీద పడుతోంది. మానసికమైనటువంటి అశాంతి కలగడానికి, రక్తానికి సంబంధించిన ఇబ్బందులు, అనారోగ్యం కలగడానికి అవకాశం ఉంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే గురువు గారి యొక్క నవమ దృష్టి శని గారి మీద పడుతూ ఉన్నందువల్ల శని గారి ఇచ్చేటటువంటి దుష్ట ప్రభావం ఏదైతే ఉందో, ముఖ్యంగా ఏలినాటి శని జరుగుతున్న వారికి చాలా వరకు ఆ ప్రభావం తగ్గిపోతుంది అని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాను. వారాంతంలోకి వచ్చేటప్పటికి రవి బుధుల యొక్క కలయిక జరిగి బుధాదిత్య యోగం చాలా అద్భుతమైన కీర్తి ప్రతిష్టల్ని ఇస్తూ ఉండగా, ఇక చంద్రకేతువుల యొక్క కలయిక అనుమానాస్పదమైనటువంటి ఆలోచనలకు దారితీస్తూ ఉంటుంది. ఎవరిని ఒక పట్టాన నమ్మేటటువంటి పరిస్థితి ఉండదు. ఆ చంద్రకేతువుల యొక్క కలయిక ఫలితమే అంత. కాబట్టి కొంచెం ప్రతివారు కూడా, అది రాశితో సంబంధం లేదు, నక్షత్రంతో సంబంధం లేదు, ప్రతి మనిషి కూడా మనం ఏదైనా ఒక ఆలోచన చేస్తున్నామా అంటే ఈ ఆలోచన సరైనదైనా, కొద్ది రోజులు వేచి ఉందామా అనేటటువంటి ఆలోచనలోకి వెళ్ళండి. వెంటనే నిర్ణయాలు తీసుకోకండి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక 14 జూన్ నుంచి 20 జూన్ వరకు గల కాలానికి గ్రహస్థితులు ఈ విధంగా ఉన్నాయి అని చెప్పి మనం ఇప్పుడు చెప్పుకుంటూ ఉన్నాం కదా. రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వారికి ఈ వారం 4 గ్రహాల యొక్క ఉనికి చాలా చాలా బాగుంది అని చెప్పి చెప్పచ్చు. రాశిలో ఉన్నటువంటి కుజుడు స్వస్థానాధీశుడు అవడం వల్ల మంచి ఫలితాలు, అలాగే తృతీయ స్థానంలో బుధుని యొక్క సంచారం చాలా బాగుంది. ఇక చతుర్థ స్థానంలో శుక్రాచార్యుల వారి యొక్క సంచారం బాగుంది. లాభస్థానంలో రాహు గారి యొక్క సంచారం బాగుంది. వెరసి 4 గ్రహాలు కూడా చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తున్నాయండి. గురు శుక్రుల యొక్క కలయిక 4వ స్థానంలో ఉంది. ఇది చాలా బలాన్ని ఇస్తుంది. గురువు గారి బలము కన్నా కూడా ఇక్కడ శుక్రాచార్యుల వారి యొక్క బలము, ద్వితీయాధిపతి చతుర్థంలో ఉండడం, దీనివల్ల కుటుంబ జీవితం చాలా చాలా బాగుంటుంది. ధన ఆదాయం చాలా చాలా బాగుంటుంది. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు చాలా బాగుంటాయి. కీర్తి ప్రతిష్టలు చాలా బాగుంటాయి. అలాగే లాభాల బాటలో ఉంటారు. అత్యద్భుతమైనటువంటి సాహసోపేతమైనటువంటి ఆలోచనలు చేస్తూ నిర్ణయాలు చేసుకుంటారు. కుటుంబ జీవితంలో ఐకమత్యం చాలా బాగుంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. విద్యార్థులు చాలా కష్టపడి అయినా సరే అనుకున్న గోల్ సాధించడానికి అవకాశం ఉంది. సంతాన రీత్యా కొంచెం ఓర్పు కలిగి ఉండండి.
అలాగే ఏదైనా సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నప్పుడు దానిని అమలు చేసే క్రమంలో పెద్దలని ఒకసారి సంప్రదించండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. ఏదైనా స్థిర చరాస్తుల వృద్ధి చేయడానికి కూడా చాలా వరకు కష్టపడాల్సి వస్తుంది. అయితే కష్టానికి తగ్గ ఫలితం ఉంటుంది. పిత్రార్జితాలు బాగుంటాయి. భార్యాభర్తల మధ్య అనుకూలత బాగుంటుంది. దూర ప్రాంత ప్రయాణాలు కూడా చాలా బాగుంటాయి. ఏదైనా కొనుగోలు, అమ్మకము, వాహనాలకు సంబంధించి చాలా బాగుంటుంది. అనుకోని విధంగా వచ్చేటటువంటి ధనము మీకు చాలా తృప్తినిస్తుంది. కొత్త పనులు ఏదైనా ప్రారంభించాలన్నా కూడా మీరు ప్రారంభించవచ్చు. అలాగే వారాంతంలోకి వెళ్ళేటప్పటికి ఇంకా ఏమన్నా మంచి ఫలితాలు కనిపిస్తున్నాయా అంటే కార్మికులు, కర్షకులు, నేత పని వారు, చేతి వృత్తుల వారు ఇచ్చేది వారందరికీ చాలా చాలా బాగుంది. అలాగే అన్నదమ్ముల సహాయ సహకారం మరింత ప్రోత్సాహకరంగా ఉన్నది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక కుటుంబ రీత్యా అనేక రకాల సౌఖ్యత ఏర్పడుతూ ఉన్నది. అలాగే విద్యార్థులకి చాలా బాగుందని చెప్పాలి. వ్యవసాయదారులకి చాలా బాగుంది అని చెప్పాలి. వ్యాపారస్తులకి చాలా బాగుంది అని చెప్పాలి. అన్ని వర్గాల వారికి కూడా చాలా వరకు మనశ్శాంతి పెరిగేటటువంటి గ్రహస్థితులు ఈ వారం ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తూ ఏలినాటి శని జరుగుతూ ఉన్నది. అయితే గురుబలం చాలా అత్యద్భుతంగా ఉపయుక్తం అవుతున్న కారణం చేత ఏలినాటి శని యొక్క ప్రభావం తగ్గిపోయి చాలా వరకు మీకు మనశ్శాంతి కలిగే విధంగా ఉన్నది అని చెప్పి తెలియజేస్తున్నాను. అయితే శని గారికి మటుకు ఒక్కసారి తైలాభిషేకం చేయించండి. ఇది చెప్పదగ్గ సూచన. గోచార రీత్యా గురుబలం చాలా బాగుంది. అలాగే మీకు జన్మజాతక రీత్యా కూడా దశ అంతర్దశలు బాగున్నట్టయితే ఇంకా అత్యద్భుతమైనటువంటి ప్రయోజనాలు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ అనేక విధాలుగా దైవాన్ని స్మరించండి, పూజించండి, నవగ్రహ స్తోత్రాలు పఠించండి, నవధాన్యాలు దానం ఇవ్వండి. చాలా చాలా బాగుంది ఈ వారం. పూర్వం కన్నా చాలా మెరుగైనటువంటి పరిస్థితులు ఏర్పడుతున్న కారణం చేత మనశ్శాంతి పెరుగుతుంది, చక్కటి అభివృద్ధి కలుగుతుంది. వారాంతంలోకి వచ్చేటప్పటికి బుధుని యొక్క స్థితి సంచారంతో పాటుగా రవి గారు కలిశారు కాబట్టి ఇక్కడ బుధాదిత్య యోగం అద్భుతమైన ఫలితాలను ఇస్తోందండి. తృతీయంలో ఖచ్చితంగా మీరు ఏ ధైర్య సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారో వాటికి సంబంధించి పెద్దలతో ఎందుకు సంప్రదించమంటున్నాను అంటే ఇక్కడ చంద్రకేతువుల కలయిక జరుగుతుంది. ఇక్కడ చూడండి, రాశిలో కుజుడు, తృతీయంలో రవి బుధులు, పంచమ స్థానంలో చంద్రకేతువులు. మీరు తీసుకున్నటువంటి ఆలోచనలు పెద్దలతో సంప్రదించకపోయినట్టయితే పూర్తి అనుమానాస్పదమైనటువంటి ఆలోచనలతో మీ మెదడంతా నిండిపోతుంది. దానివల్ల చాలా ఇబ్బందులు ఉంటాయి. ఏది మంచి ఏది చెడు అనేది మీరుగా నిర్ణయించుకోలేరు. మీరు చెడుగా ఆలోచిస్తే చెడే కనిపిస్తుంది, మంచిగా ఆలోచిస్తే మంచే కనిపిస్తుంది. కానీ మంచి ఆలోచించడం అనేది కష్టం అవుతుంది. దారి తప్పుతాయి ఆలోచనలు. కాబట్టి పెద్దల యొక్క మార్గదర్శకత్వం తప్పనిసరిగా తీసుకోవాలి అని చెప్పి మరీ తెలియజెప్తూ ఉన్నాను. శుభం.